సంఘీభావంగా పెద్ద ఎత్తున విచ్చేసిన యువత, ప్రజా సంఘాలు, అదే విధంగా వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలకి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తిరంగా అంటే మనకి ట్రై కలర్ ఫ్లాగ్, 3 రంగుల జెండా. ఈ రోజు మనకి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు అనేది మనకి ధైర్యానికి, శాంతికి, స్వేచ్ఛకి చిహ్నం. అలాంటి ఈ 3 రంగుల కలయికే ఈ భారతదేశంలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి అన్ని మతాల వారు ప్రజలు చాలా శాంతియుతంగా ఈరోజు జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న పరిస్థితుల్లో దాన్ని చూసి ఈర్ష్యతో, అసూయతో ఈరోజు పాకిస్తానీ ప్రభుత్వం కావచ్చు, పాకిస్తానీ మిలిటరీ కావచ్చు, ఈరోజు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ప్రేరేపిస్తూ భారతదేశం మీదకి ఈరోజు ఉగ్రవాదులను పంపించి మన భారతదేశ పౌరుల్ని, మన భారతదేశం యొక్క మిలిటరీని ఈరోజు విచ్ఛిన్నం చేయాలనే ఒక దురాలోచనలతో ఇలాంటి కార్యక్రమాల్ని పెహల్గామ్ లో జరిగిన ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతా కూడా ఖండించింది. ఈ రోజు మనం చూసుకుంటే ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ఒక గొప్ప దేశంగా వెళ్తున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కి 75 సంవత్సరాలు, ఈవెన్ పాకిస్తాన్ కూడా 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, కానీ సిగ్గు లేకుండా ఈ రోజు 75 సంవత్సరాలు ఏమీ సాధించలేక, ప్రపంచంలో ఆర్థికంగా ఎదగలేక, ఎటువంటి పరిస్థితుల్లో పక్కన దేశం మీద ఒక కుళ్ళు కుతంత్రాలతో బతుకుతున్న మీ దేశం ఒక దేశంగానే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మీ ప్రజల్ని దారిద్ర్య రేఖానికి దిగువన తీసుకెళ్లిన పరిస్థితులు. ఈ రోజు మీరు ఇప్పటికైనా మారండి, ప్రపంచ దేశాలను చూసి బుద్ధి తెచ్చుకోండి, మీ విద్యా బుద్ధులు నేర్పించండి, ఈ రోజు శాంతిని ప్రబోధించండి. లేకపోతే ఇజ్రాయిల్ ఏ విధంగా అయితే గాజాకి హెచ్చరిక చేసిందో ప్రపంచ పటంలోనే గాజా అనేది లేకుండా చేస్తాం, గాజాని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఏ విధంగా అయితే ఇజ్రాయిల్ ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు భారతదేశం కూడా మరొక్కసారి పాకిస్తాన్ ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా ప్రపంచ దేశంలోనే, ప్రపంచ పటంలోంచి వైప్ అవుట్ పాకిస్తాన్. వైప్ అవుట్ అంటే మీరు భూగర్భం మీదే మీ దేశం లేకుండా చేసే శక్తియుక్తులు, సామర్థ్యం, ఈ రోజు సాంకేతిక రంగం, మేధస్సు భారతీయులకు ఉంది. అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మన యువత కూడా ముఖ్యంగా ఆలోచించాలి. ఈ రోజు జరిగిన పరిణామాలను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క యువత కూడా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా మన విద్యార్థుల్ని ఎన్సీసీలో చేర్పించి క్యాడెట్లుగా భారతదేశం పట్ల దేశ